ఫ్రెండ్స్, ఈ రోజు ప్రెమో చూస్తే నాకు అసలు బీపీ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అసలు ఎంత చిరాకేసిందంటే అసలు కరెక్ట్‌గా నిన్న శ్రీజ ఉండాల్సిందండి మాధురి గారికి. కరెక్ట్ జోడే ఉండేది. ఎక్కడికక్కడే సమాధానం చెప్పేది. ఏమైందంటేనండి యాక్చువల్‌గా అయితే నిన్న వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ కెప్టెన్ కళ్యాణి ఉన్నాడు కదా! అతను అందరికీ తలొక పని అప్పచెప్పాలి. అయితే ఏమైంది ఫుడ్డు డివిజన్‌కొచ్చి వంట చేసే విధానానికొచ్చేసరికి తర్వాత ఎవరు అంటే డెమోన్, తనూజ, సుమన్ శెట్టి, తర్వాతేమో ఈ మాధురి గారు, తర్వాత రేషన్ మేనేజర్ కింద దివ్యాని పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది ప్రమోలో ఈవిడ యాపిల్‌కాయ తింటూ వచ్చిందన్నమాట వాళ్ళ దగ్గరికి. రాగానే కళ్యాణ్ నిలబడి ఉండి, "మేడం కూర్చోండి మీతో మాట్లాడాలన్నాడు." అంటే వెంటనే "వేరే పనుంది" అని చెప్పేసంది. "లేదు మేడం కొంచెం మాట్లాడాలి మీతోటంటే." "ఏంటి కూర్చోబెట్టి చెప్పరా?" అని వెటకారంగా మాట్లాడింది. అయితే వెటకారంగా అలా మాట్లాడింది. బెదిరింపుగా సీరియస్‌గా మొహం పెట్టింది. ఇప్పుడు నవ్వుతూ ఏంటండి కూర్చుంటే చెప్పరా అనడం వేరు. కూర్చోపోతే చెప్పరా అని బెదిరింపుగా మాట్లాడింది. అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే, "అసలు మేము కూర్చోమనడం కూడా మీ ఉద్దేశంలో తప్పేనా? షెడ్యూల్ ఇలా ఉండదు. వేరే రకంగా ఉంటుందని" అన్నాడు. అనంగానే ఇంతలోకి ఈ దివ్య ఏమందంటే ఆవిడ రేషన్ మేనేజర్ కదా! అయితే దివ్య అంది, "ఏమిటండి కూర్చోమనడం కూడా తప్పేనా మిమ్మల్ని? అంత ఇది చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు" అంది. అనంగానే నాకు అనవసరం. నేను గుడ్ మార్నింగ్ పాట అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఇక్కడే కూర్చున్నాను. ఎవరేం చెప్పలేదు అని అంది. దివ్య ఏమందంటే, "నేను గంట సేపు ఇక్కడ వెయిట్ చేశాను. ఎవ్వరు లేరు. మరి అదేంటి?" అంది. అనంగానే కళ్యాణ్ ఏమన్నాడంటే, "ఇదంతా వద్దు. రేపటి నుంచి షెడ్యూల్ మారిపోతుంది" అన్నాడు. అనంగానే షెడ్యూల్ మారడం ఏంటి? "సరే అన్నీ అక్కడ పడేయండి. మేము చూసుకుంటాం" అంది. అసలు అయితే అప్పుడు కళ్యాణ్ అన్నాడు, "రేపటి నుంచి వేరే రకంగా ఉంటుంది" అన్నాడు. అది తప్పేముందండి? అది తప్పు కాదు కదా! ఆ మాట. దానికి ఏంటి రేపటి నుంచి వేరే రకంగా ఉంటుందని తెగ పీక్కుని ఏడ్చేస్తోంది. అది అసలు ఫస్ట్ ఆవిడే కదా రెచ్చగొట్టింది. కూర్చోమనడం కూడా నేరం అయితే అసలు ఇంకెలా చెప్పండి? ఎవరినైనా మనం వచ్చిన వాళ్ళని కూర్చోండి అనడం పెద్ద మర్యాద ఇచ్చినట్టు ఆ మనిషికి. అది నేరంగా పెద్ద ఇష్యూ చేసేసి ఆవిడ అసలు స్టార్టింగే చాలా చిరాకు పెట్టేసింది. కళ్యాణ్ కూడా వాళ్ళ ఏజ్‌కి రెస్పెక్ట్ ఇచ్చాడు. అయ్యో! పాపం మంచివారు, ఏజ్ ఉన్నవారు, మన కుర్రాళ్ళము ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నిలబడి చెప్తే మర్యాదగా ఉండదని, "కూర్చోండి మేడం" అన్నాడు. అది ఎంత మర్యాద అండి. దానికి ఆవిడ ఎంత ప్రగల్భాలు పలికిందంటే తప్పు ఉద్దేశంగా చెప్పిందన్నమాట. అసలు ఎంత బీపీ పెరిగిందంటే నాకు మామూలుగా పెరగల. అప్పుడు దివ్య ఏమందంటే, "గంట నుంచి మీరు చిక్కుడుకాయ కూర చేస్తున్నారు. ఆ! కూర్చొని చేసేసి అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నారంటే, ఏంటి దాంతో పాటు నేను నిలబడాలా? అవసరం లేదు" అని చెప్పేసంది. అసలు ఎంత ప్రతి మాటకి ఆవిడ వేరే అర్థాలు తీసేసి పెద్ద గొడవ కింద వాళ్ళని చేస్తోందన్నమాట.